మొదటిసారి దేవీ నవరాత్రులు చేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఈ వీడియో చూసి మీరు పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ ఫలం మీకు లభిస్తుంది కాబట్టి నేను చెప్పిన విధంగా చేసుకోండి. అమ్మవారి యొక్క కరుణకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. గత 3 ఏళ్లుగా ఇదే విధంగా ఫాలో అవుతూ అమ్మవారి యొక్క పూజా విధానాన్ని చేసుకుంటూ ఉన్నాము. అదే మీకు కూడా చూపిస్తూ నేను చాలా వరకు క్లుప్తంగా అయితే చూపిస్తున్నాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఇంకా చేసుకోవచ్చు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సామాగ్రి అంతా కూడా కావాలి. ముందుగా అమ్మవారి యొక్క పటం. ఇదివరకైతే పటాలు కూడా ఏమి ఉండేవి కాదు, ఫొటోస్ కూడా ఏం అవసరం లేదు. ఒక కలశం పెట్టుకుంటే చాలు, ఆ కలశంలోకి అమ్మవారి ఆవాహన చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి విగ్రహం కానీ ఫోటో కానీ ఉండటం వల్ల ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ పెట్టుకోమంటారు. అది మీ ఒపీనియన్. మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. కలశం మాత్రం కంపల్సరీ. అలాగే కలశం పెట్టచ్చా పెట్టకూడదు అనేది కూడా చాలా డౌట్గా ఉంటుంది. కలశం పెడితేనే అది ఆ సంపూర్ణ ఫలం అనేది వస్తుంది అనేది నాకు చెప్పారు. మేము పెద్దవాళ్ళని కనుక్కోగా, గురువులను కనుక్కోగా వాళ్ళు ఏం చెప్పారంటే కలశాన్ని ద్వారాగానే అమ్మవారిని పూజించాలి అని చెప్పారు. కాబట్టి మనం ఎంత విగ్రహం పెట్టినా, ఎన్ని పటాలు పెట్టినా కానీ అమ్మవారి యొక్క కలశ రూపంలో మాత్రం ఉంచాల్సిందేనని చెప్పారు. అలాగే మేమైతే ప్రతి సంవత్సరం కూడా కలశం పెడుతూ ఉంటాము. అయితే మీకు క్లుప్తంగా తెలియజేయటం కోసమని ముందుగానే మీకు వీడియోనే అందిస్తున్నాను. ఎవరైనా ఈరోజు చూసి రేపు అన్నీ సమకూర్చుకుంటారు అన్నట్లుగా ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూడండి, చాలా తొందరగా అయిపోతుందండి. ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాల్లో పూజా విధానం మొత్తం కూడా చూపిస్తాను. కానీ మొదటి రోజు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ తెచ్చుకోవాలి కాబట్టి. రెండో రోజు నుండి కూడా మనకి అంతా కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి. అలాగే కలశం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కలశంలో జలం చూసారా, ఆ కొబ్బరికాయకి తాకకుండా ఉండే విధంగా వాటర్ని అయితే నింపుకోవాలండి. కొంచెం పెద్ద కలశం పెట్టుకుంటేనే పోద్ది, ఎందుకంటే కనుక మనం 9 రోజులు కూడా ఆ కలశాన్ని ఉంచాలి కాబట్టి. ఆకులు ఆ నీళ్ళకు టచ్ అయినా పర్వాలేదు, కానీ కొబ్బరికాయ యొక్క ముట్టి ఏదైతే ఉంటుందో చివరిది, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ కలశానికి తాకకూడదండి. కలశానికి తాకితే కనుక కొబ్బరికాయ చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది తాకకుండా పెట్టుకోండి. అలాగే వీటిలో మనకి నచ్చినట్లుగా జవ్వాది, రూపాయి బిళ్ళ, లేదంటే పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, ఒక పుష్పాన్ని వేసి మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మామిడాకులు పెట్టాను, తమలపాకులు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఏది దొరికితే అది పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇది ఒకటి మాత్రం ఫాలో అవ్వండి. నీళ్లు మాత్రం కొబ్బరికాయకి ఎటువంటి పరిస్థితిలో తగలకూడదు. తగిలితే కనుక కొబ్బరికాయ పాడే ఛాన్స్ ఉంటుంది. మేము మొదటి సంవత్సరం చేసినప్పుడు కొబ్బరికాయ తాకేటట్లు పెట్టాము, కొబ్బరికాయ పాడైపోవడం అనేది జరిగింది. రెండో సంవత్సరం ఏం చేసామంటే కొంచెం దూరంగా పెట్టేసరికి మాకు ఆ కొబ్బరికాయ అనేది బాగుంది కాబట్టి నేను అది ఫాలో అవుతాను. అలాగే కొబ్బరికాయకి కూడా పసుపు ఎక్కువ రాయకండి, 9 రోజులు ఉండాలి కాబట్టి. లైట్గా చిన్నగా ఒక గంధం బొట్టు, కుంకుమ బొట్టు అయితే పెట్టండి. అలాగే కొంచెం పెద్ద కలశం పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక చక్కగా పచ్చి కొబ్బరి బోండా ఉంటుంది కదండి, ఆ బోండానికి ఎటువంటి మచ్చలు లేని బోండం తీసుకొచ్చుకుని కూడా అమ్మవారిని ఏర్పాటు చేసుకోవచ్చు. చీర కట్టుకుని కలశానికి ఈ విధంగా కలశం చెంబుకు కూడా చక్కగా బొట్టు పెట్టుకుని కలశాన్ని రెడీ చేసుకోవాలి. అలాగే పైన జాకెట్ ముక్క, తర్వాత గాజులు, నచ్చితే ఉంటే కనుక మంగళసూత్రాలు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఏమైనా హారం ఉంటే హారం కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే కలశాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే. ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో ఇలా అయితే పెట్టుకోవచ్చు. అలాగే నియమాలకు వచ్చేసరికి నేల మీద పడుకోవాలి, అదొకటి ఉంటుంది. మళ్ళీ బ్రహ్మచర్యంలో ఉండాలి. అలాగే చాలామంది ఏంటంటే చెప్పులు వదిలేసి కూడా నడుస్తారు, కానీ మనం అవసరం లేదు, చెప్పులు వేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఉదయము సాయంత్రము ఎట్టి పరిస్థితుల్లో పూజా కార్యక్రమాలు అయితే చేసుకోవాలి. అలాగే సాయంత్రం ఒక్క పూట భోజనం చేస్తే మంచిది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, నైటు మళ్ళీ భోజనం చేయకుండా ఏదైనా అల్పాహారం తీసుకుని లేదా పాలు తీసుకుని కూడా ఉండొచ్చు. నేల పలకైతే పడుకోవాల్సిందేనండి. ఇదండి నియమాలు. అలాగే ఈ 9 రోజులు కూడా చాలా నిష్ఠగా ఉండండి. ఎలాంటి అశుభ కార్యక్రమాలకు కానీ అలాంటి చోట్లకు కానీ వెళ్ళకుండా ఉంటే మంచిది. అలా చాలామంది ఏమంటారంటే ఈ 9 రోజులు కూడా పొలిమేర దాటకూడదు అని కూడా అంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం ఈ నవరాత్రులు చేసేవాళ్ళు ఉదయం వెళ్ళిన వాళ్ళు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి యొక్క పూజ కోసం మనం వెనక్కి వచ్చేయాలి. అలా వెళ్ళేటట్లయితేనే మీరు అమ్మవారిని పెట్టుకుని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా కలశం పెట్టి ఒక ఫోటో, ఒక కలశం పెట్టాము. అలాగే సింపుల్గా చేసుకోవడం జరిగింది. ఎవరైనా సరే మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే ఈ విధంగా దుర్గమ్మవారిని కూడా పెట్టుకోండి, అలా కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా చేసుకోండి. చక్కగా ఒక
అమ్మవారికి ఒక చిన్న పూలమాల అలాగే పూలన్నీ కూడా అలంకరించి ఈ విధంగా పెట్టుకోవడం జరుగుతుంది. అమ్మవారిని ఆవాహన చేసుకుని మొదటి రోజు కొంచెం ఆవాహన పూజ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. ఆవాహన పూజ అంటే ఏం లేదండి, అమ్మవారిని దుర్గాదేవి అమ్మ, ఇప్పుడు ఎవరికైనా సరే చదువురాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అమ్మ, మా ఇంట్లో నువ్వు ఈ 9 రోజుల పాటు కొలువుండి మా యొక్క పూజా కార్యక్రమాలన్నీ అందుకుని మాకు ఆనందాన్ని కలిగించు తల్లి అని నమస్కరించుకుని ఒక 2 అక్షంతలు పెట్టి ఆవాహయామి దుర్గా ఆవాహయామి దుర్గా ఆవాహయామి అంటూ ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ చెప్తూ అమ్మవారిని ఆవాహన చేసి కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత అస్తో ఆజ్యం సమర్పయామి, ఆజ్యం సమర్పించండి, పాద్యం సమర్పించటవన్నీ కూడా సమర్పించండి. అలాగే దీపారాజన కుందులు కూడా గంధము అవన్నీ కూడా అలంకరించుకోండి, చాలా మంచిది. లేదు అంటే కనుక కొంచెం టైం లేదంటే కనుక అలంకరించకపోయినా పర్వాలేదు, ఒక్క పసుపు కుంకుమన్న వేసి నమస్కరించుకోండి అక్షంతలు. ఆ దీపలక్ష్మికి కూడా మనం నమస్కరించుకోండి, దీపాన్ని కూడా వెలిగించుకోండి. అలాగే పంచపాత్రలకు ఏకహారతులకు వీన్నిటికి కూడా కుంకుమ అనేది చేయండి, చాలా మంచిది. అలా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్ రోజే వినాయకుడిని అయితే చేసుకుంటాం. ఈ వినాయకుడిని 9 రోజుల పాటు వినాయకుడిని అలానే ఉంచుతామండి. మేమైతే ఈ విధంగా పసుపు వినాయకుడిని రెడీ చేసుకుని వినాయకుడిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా వినాయకుడిని పూజ చేస్తాం కాబట్టి మనం ఈ దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు నుండి చివరి వరకు ముందుగా వినాయకుడిని పూజ చేసి ఆ తర్వాత ఆ జగన్మాతను పూజించడం జరుగుతుంది. ఆవాహన చేసుకున్నాం కదా, అమ్మవారిని ఆవాహన చేసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారిని ఈ యొక్క వినాయకుడిని చేసుకుని వినాయకుడి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఏ రోజైతే మొదటి రోజు ఏంటంటే బాలా త్రిపుర సుందరి దేవత కదా, అమ్మవారిని ముందు వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత బాలా త్రిపుర సుందరి ముందు దుర్గా ఆవాహయామి అంటూ మళ్ళీ ఇంకోసారి ఆవాహన చేయండి. తర్వాత అమ్మవారు దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవిని ఈరోజు మనం లలితా త్రిపుర సుందరిగా బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తున్నాం కాబట్టి బాలా త్రిపుర సుందరి దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటూ అమ్మవారి దగ్గర 2 అక్షంతలు వేసి అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా మార్చుకున్నాం. అలంకారం 2వ రోజుగా దర్శనమిస్తుంది కాబట్టి బాలా త్రిపుర సుందరి దేవతాభ్యో నమః ఆవాహయామి అంటూ అమ్మవారికి షోడశోపచార పూజ చేయండి. అలాగే నైవేద్యం విషయాలకు వస్తే కనుక అమ్మవారు లలిత సహస్రనామంలో క్షీరాన్నము, పొంగలి, అలాగే పులిహోర, దద్దోజనాన్ని విశేషంగా చెప్పడం జరిగింది. వీటిలో ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏ నివేదన అయితే పెట్టచ్చు. రోజు పొంగల్ పెట్టినా మంచిదే. లేదు అంటే కనుక రోజు కనుక కొంచెం అన్నంలో కొంచెం పప్పు వేసి పెట్టి అమ్మవారికి నివేదన పెట్టి అదే మనం బాక్స్లో కట్టుకుని ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళైనా అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత వినాయకుడికి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి వినాయకుడు పూజ చేసుకోవాలి. వినాయకుడికి చిన్న బెల్లం ముక్క పెడితే మంచిది. లేదు అంటే కనుక 2 అరటిపళ్ళు పెట్టినా మంచిదేను. ఎలా అయినా చేసుకోండి. ముందు విఘ్నేశ్వర పూజ అన్నీ కూడా చేసుకుని తర్వాత దుర్గా అమ్మవారిని ఏ యొక్క రోజు అయితే ఆ యొక్క అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకుని అంటే భావించి అమ్మవారిని పూజ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో మనకి ఆ జగన్మాత దర్శనం ఇస్తుంది కాబట్టి అలా చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఆ వినాయకుడిని యథాస్థానం ప్రవేశయామి అంటూ ఆ రోజు పూజకు పక్క కలిపి అక్కడ అమ్మవారిని పెట్టేసుకుని తర్వాత ఇక్కడ దుర్గా అమ్మవారిని పెట్టుకుని పసుపు కుంకుమ సమర్పించి గంధము అక్షంతలు ఇవన్నీ కూడా సమర్పించుకుని అమ్మవారికి వచ్చిన వాళ్ళు లలితా సహస్రనామాల యుక్తంగా కుంకుమార్చన చేసుకోండి. లేదు మాకు అవి కూడా రాదు అంటే కనుక ఓం శ్రీమాత్రే నమః అంటూ 21 సార్లు అమ్మవారికి కుంకుమ సమర్పించండి. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు పెట్టి నైవేద్యం కూడా చెప్పాను కదండి. లేదు ఏం లేవంటే ఒక కొబ్బరికాయ కొట్టండి. ఒక కొబ్బరికాయ కొట్టి సాయంత్రం పళ్ళు అయినా పెట్టుకోవచ్చు. పొద్దున్న కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ఆ నివేదన చూపించండి. ఆ తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఉదయం పూజ అయితే పూర్తవుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఏమేమి మార్చుకోవాలంటే కనుక దీపారాజన కుందులు కొత్తవి కొనుక్కుని మార్చుకోవాలి, అది కడుక్కుని మార్చుకోవాలి. అలాగే అమ్మవారి మెల్లో వేసిన పూలమాలను తీసి మళ్ళీ కొత్తవి వేసుకోవటం, ఇవి మాత్రమే కొబ్బరికాయలు తీసేయటం ఇవి మాత్రమే చేసుకోవాలి. మిగతా అన్నీ కూడా అలానే ఉంటాయి. కలశం కూడా ఎట్టి పరిస్థితులు ఈ 9 రోజులు కదపకూడదండి. అలాగే పటం కూడా కదపకుండా ఉంటే మంచిది. అలాగే కింద విగ్రహం కుంకుమార్చనలో ఉన్న విగ్రహం కూడా అట్లానే ఉంచి కుంకుమార్చన చేయండి. అమ్మవారిని ఈ 9 రోజులు అయ్యేలోపు అమ్మవారు మొత్తం కూడా కుంకుమతో వస్తారు, అంటే పైదాకా వస్తారు కాబట్టి ఏం కాదు, అలా చేసుకోండి. తర్వాత అమ్మవారికి ఒక చిన్న తాంబూలం పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఎవరైనా వస్తే ముత్తైదులకు ఇస్తే ఒక తాంబూలం ఇవ్వండి. లేదు అంటే కనుక అట్లానే అట్టు పెట్టేసి అమ్మవారికి అట్టు పెట్టేసి మీరే ఆ తాంబూలం తీసుకుని స్వీకరించండి. ఇలా అయితే సింపుల్గా చేసుకోండి. అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోండి. ఒక
ఒక 40 నిమిషాలు అమ్మవారికి కోసం స్పెండ్ చేస్తే మీకు ఈ యొక్క దేవీ నవరాత్రులు పూర్తవుతాయి. ఇయన్ని నియమాలు. ఎవరైనా కొత్తగా నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఈ విధంగా సింపుల్‌గా చేసుకోండి. మేము ఇంకా విగ్రహం పెట్టుకొని చేసుకుంటామంటే కనుక కలశం కంపల్సరీ అనేది లేదండి. విగ్రహం పెట్టుకొని కూడా చాలామంది చేసుకుంటారు. కలశం అనేది ప్రధానం. ఎందుకంటే కొంతమందికి ప్రధానం అవుతుంది. కొంతమందికి అవసరం లేదు. మీ ఇష్టం. అది పెట్టుకోండి లేదంటే లేదు. పెట్టుకున్నా కానీ నియమాలు ఎక్కువ ఉంటాయి. అలాగే అఖండం కూడా పెట్టుకోవచ్చండి. అఖండం పెట్టుకుంటే ఇంకా నియమాలు ఉంటాయి. ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. లేదు మేము ఇవన్నీ కనుక కలిసాము ఫోటో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. లేదంటే చిన్న అమ్మవారిని పెట్టుకుని ఒక ప్లేట్లో రోజు కుంకుమార్చుకుని చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టుకున్నా చాలండి. ఈ విధంగా సింపుల్గా చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశలు మీ అందరూ పొందండి.